నయనతార, ధనుష్ ఇద్దరు మంచి నటులు. వీరి సినిమా కెరీర్లో కొన్ని వివాదాలు వచ్చినా కానీ వాటికి దూరంగా ఉన్నారే తప్ప వాటిపై ఎప్పుడు రియాక్ట్ కాలేదు. తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగారు. స్టార్ యాక్టర్స్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నయనతార ఇప్పుడు ఓ లెటర్ని విడుదల చేసింది. అందులో ధనుష్పై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్లు అవుతున్నాయి. ఈ లెటర్ ఇప్పుడు కోలీవుడ్లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఈ లెటర్ చదివాక అసలు నయన్ ధనుష్ల మధ్య ఇన్ని విభేదాలు ఉన్నాయా, ఇద్దరి మధ్య ఇంత స్టోరీ నడిచిందా అంటూ అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఈ లెటర్లో ఏముంది? ధనుష్ నయనతారల మధ్య నడుస్తున్న ఈ వివాదం ఏంటి? గతంలో వీరిద్దరి మధ్య ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నయనతార తన పెళ్లి జీవిత విశేషాలతో నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ పేరుతో నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తోంది. ఈ నెల 18న నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నానున్ రౌడీ దాన్ అంటే తెలుగులో నేను రౌడీని అనే సినిమాకి సంబంధించి ఆ సినిమాలో తీసిన 3 సెకండ్ల వీడియో క్లిప్ని వాడారు. అదే ఈ వివాదానికి దారితీసింది. ఎందుకంటే ఈ సినిమాకి ధనుష్ నిర్మాత. తన పర్మిషన్ లేకుండా ఈ సినిమా క్లిప్స్ ఉపయోగించడంపై ధనుష్ చాలా సీరియస్ అయ్యాడట. దాంతో కాపీరైట్ యాక్ట్ కింద తనకు నయన్ 10 కోట్లు చెల్లించాలి అంటూ నోటీసులు పంపాడు. ఈ గ్యాప్లో ధనుష్ నయనతార మధ్య రాజీ కుదర్చడానికి చాలా ప్రయత్నాలు కూడా జరిగాయట. నయనతార ధనుష్కి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేసిందట. కానీ ధనుష్ ఏమాత్రం వినలేదు. దాంతో నయన్కి కూడా కోపం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అందుకే కోపంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టింది. గొప్ప తండ్రి సోదరుడి సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నాలాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా, అది మన అందరికీ తెలుసు అంటూ రాసుకొచ్చింది. ఇంకా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి నేను ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఇందులో ఎలాంటి దాపరికం లేదు అంటూ నయనతార సంచలన కామెంట్స్ చేసింది. కేవలం 3 సెకండ్ల వీడియో కోసం 10 కోట్లు డిమాండ్ చేయడం చాలా దారుణమని, ధనుష్ ఇంతలా దిగజారాల్సిన పని లేదు అంటూ పాత కక్షల్ని, కోపాలని మైండ్లో ఉంచుకొని ధనుష్ ఈ పని చేశాడు అంటూ ఆయన ఆరోపించింది. ధనుష్ పైకి ఒకలా లోపల ఒకలా కనిపిస్తాడని, పక్కనోళ్ళు ఎదిగితే తట్టుకోలేడని కాస్త హార్డ్గానే విమర్శలు చేసింది. అసలు ధనుష్కి మనస్సాక్షే లేదు అంటూ సినిమా విడుదలై 10 ఏళ్ళు అయిపోయినా కూడా ఆ సినిమాపై కాపీరైట్ యాక్ట్ కింద డబ్బులు వసూలు చేయాలి అనుకోవడం, అది కూడా 3 సెకండ్ల క్లిప్పింగ్కి ఇన్ని కోట్లు డిమాండ్ చేయడం చాలా దారుణం అంటూ కామెంట్స్ చేసింది. నేను రౌడీనే హిట్ అవ్వడం, హీరోయిన్గా తనకు పేరు రావడం చూసి ధనుష్ తట్టుకోలేకపోయాడని, అందుకే తన అహం దెబ్బతిన్నదని, 2016 ఫిల్మ్ఫేర్ అవార్డుల సమయంలోనే తన అక్కస్సు బయట పెట్టుకున్నాడని, 10 ఏళ్ల నుంచి ఆ కోపాన్ని మనసులోనే దాచుకున్నాడని, ఫైనల్గా ఇప్పుడు బయటపడ్డాడంటూ నయనతార ఆరోపించింది. తమిళనాడు ప్రజలు ఇదంతా చూస్తూనే ఉంటారని, వాళ్ళు ఎప్పటికీ దీన్ని సహించరు అంటూ తన లెటర్లో తెలిపింది నయన్. ఇది సంగతి. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి ఈ వివాదంపై ధనుష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక నయనతార ధనుష్పై చేసిన ఈ కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.